రైట్. వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. మనం చూస్తున్నాం పార్లమెంటు ఉభయ సభలు ఇవాళ ఏ అంశం మీద కాన్సన్ట్రేట్ చేశాయి, ఏ అంశం కోసం పాకులాడాయి, ఏ అంశం కోసం స్తంభింపజేశారు పార్టీలు, ఎవరి మీద పెత్తనం కోసం ఎవరు పాకులాడారు, మోడీని సోనియా తిట్టారా, సోనియాని మోడీ తిట్టారా, కాంగ్రెస్ పార్టీని బీజేపీ తిట్టిందా, బీజేపీని కాంగ్రెస్ పార్టీ తిట్టిందా, అందరూ కలిసి ప్రజలకు ఏం ఒరగబెట్టారు అనేది డిబేట్లో చూస్తున్నాం మనం. తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్ స్టూడియోలో ఉన్నారు, అలాగే రఘునందనరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు, అలాగే మల్లాది విష్ణు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ నుంచి, మరో సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. ఏ మాత్రం సెనుచున్న భారతీయ పౌరుడైనా, ఏ మాత్రం ఇంతో హృదయం ఉన్న మానవతావాది కానీ భారతీయుడు కానీ ఇవాళ పార్లమెంటు స్టార్ట్ అవగానే దేని మీద చర్చ జరుగుతుంది అనుకుంటారు, దేని మీద జరగాలని కోరుకుంటారు పుల్లారావు గారు? ముఖ్యంగా ఒకటి డ్రౌట్ మీద మాత్రం జరగాలి. ఎందుకంటే దేశంలో 30% దేశం అంతా చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నది. రెండోది న్యాచురల్గా ఇప్పుడున్న రాజ్యాంగానికి సంబంధించిన క్రైసిసెస్ కూడా కోర్టుల మందులు ఉన్నాయి, ఉత్తరాఖండ్ ఇలాంటివి కూడా దాని మీద కూడా జరగాలనుకుంటారు. మూడోది ఇప్పుడు జరిగే ఎలక్షన్లు అక్కడక్కడ దాంట్లో చాలా విపరీతమైన డబ్బు ధనం కూడా ఖర్చు పెడుతున్నారు, కొన్ని రాష్ట్రాల్లోనూ కూడా బయటికి రావటం, అదే చర్చించాలి. నాలుగోది అస్తమానం ఎలక్షన్లు జరగాల, 2 లోక్సభ పార్లమెంట్ అసెంబ్లీ ఒకసారి పెట్టాలా, దాని మీద కూడా చర్చ జరగాలి. మనం ఆలోచిస్తే చాలా ఉన్నాయి, కానీ పార్లమెంట్కి మీకు ఈవేళ కూడా రాజ్యసభ సరిగ్గా కుదరలేదు. ఈ విషయాలు ఏం ముందలు తేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు అక్యూజేషన్స్ మాత్రం పంచుకుంటున్నారు. రైట్. విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ రిజర్వేషన్స్ ఉండొచ్చు, లేకపోతే రాజకీయపరమైన పంతాలు పట్టింపులు ఉండొచ్చు, ఉత్తరాఖండ్లో తమ ప్రభుత్వం కూలిపోతుందనే ఆవేదన ఆక్రోశం కూడా ఉండొచ్చు, లేదు అక్కడ ప్రజాస్వామ్యం కూలీ జరుగుతుంది కూడా ఆ పార్టీ అనుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే చక్కగా వెళ్తున్న ప్రభుత్వం నుంచి 9 మంది ఎమ్మెల్యేలను పక్కన లాగేసి ప్రభుత్వాన్ని పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అలా అనుకోవడం తప్పేం లేదు. కానీ దానికంటే అతిపెద్ద విషయం 12 రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి కరువుతో. తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక చచ్చిపోతున్నారు జనం. దాన్ని వదిలేసి ఎత్తుకోవడం దీన్ని ఎత్తుకుంటే ఆ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమవుతుంది? జనం ఏమనుకుంటారు? ఒక ఉత్తరాఖండ్లో ప్రభుత్వానికి సంబంధించిన చర్చ దేశం మొత్తానికి అవసరమా? దేశంలో 12 రాష్ట్రాల కరువు కాటకాలు అవసరమా ఈ దేశానికి? కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీస్ ఏంటి? సార్, ఇప్పుడు పార్లమెంటు ప్రారంభంలో అనేక అంశాలని నోటీస్ ద్వారా స్పీకర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి అంశం కరువుకు సంబంధించి. మీరు ఈ కరువుని ఎదుర్కోవాలన్నా, కరువు సమస్యని పరిష్కరించాలన్నా, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యని అడ్రస్ చేయాలన్నా కూడా ప్రభుత్వం చేయాలి. ఫస్ట్ పార్లమెంట్ కన్నా ముందు అఖిలపక్ష సమావేశం పెట్టుకుని ఏ అంశాలకి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ అంశాలతో మనం అందరం కూడా కలిసి, కేంద్ర ప్రభుత్వం అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో కలిపి జాతీయ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మనం కేంద్ర ప్రభుత్వము కరువుకి ప్రాధాన్యత ఇచ్చి మనం ఉపశమన చర్యలు ఏం చేయాలి అని చెప్పి ఫస్ట్ చేయాల్సినటువంటి దారి చూపించాల్సింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి కేంద్ర ప్రభుత్వమే డినై చేస్తూ ఒక పక్కనేమో అధికారం చేతిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి పరిపాలన పేరు మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూలగొట్టేటటువంటి పరిస్థితిలో రాష్ట్ర స్థాయిలో హైకోర్టు కొన్ని జడ్జిమెంట్ చెప్పినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టుకి పోవడం లాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అంతే తప్ప ఆ ఒక్క అంశాన్నే పట్టుకుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ఫస్ట్ ఇనిషియేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత, అవసరము ప్రభుత్వం మీద ఉంటుంది. కరువుని ఏ విధంగా ఎదుర్కోవాలి? నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఈ కరువు గురించి కేంద్ర ప్రభుత్వం స్పందించినట్టుగా మనం చూసాం. మనం అంటే ప్రభుత్వానికన్నా కోర్టే చెప్పింది, ఏదో ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఆర్డర్ ఇస్తే మీరు ఇంప్లిమెంట్ చేస్తారా అని చెప్పని. కాబట్టి ఒక్క కాంగ్రెస్ పార్టీనే మనం తప్పుపడతాం కాదు. ఈ ఉత్తరాఖండ్ విషయంలో శివసేన మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, జేడీయూ మాట్లాడింది, అన్ని ప్రతిపక్షాలు కూడా ఒకే ముక్త కంఠంతో మోడీ గారి నిరంకుశ పాలన చెల్లదు, నిరంకుశ వైఖరి చెల్లదు అని చెప్పాయి.
చెప్పడం దాంతోనే కాదు, సైమల్టేనియస్గా కరువు మీద కూడా చర్చించడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ముందుగా అఖిలపక్ష సమావేశం పెట్టుకుని అన్ని పార్టీలని కాన్ఫరెన్స్లో తీసుకుని మోడీ గారే కమర్షియల్ క్యాపిటల్ అయినటువంటి మహారాష్ట్రలో కూడా వాటర్ ప్రాబ్లం మనం చూసాం, మన ట్యాంక్ వెళ్ళడం జరిగింది. కాబట్టి దాన్ని అక్కడ ఏ విధంగా ఇంకా ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే అందరినీ కాన్ఫరెన్స్లో తీసుకుని ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కోర్టు చెప్పేంత వరకు కూడా కదలలేనటువంటి పరిస్థితి, కోర్టు చెప్పినంత వరకు కూడా దాని గురించి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జంక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటము, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీయటము, సైమల్టేనియస్గా కరువు మీద చర్చ జరిగి ఆ చర్చ ద్వారా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరువు పరిస్థితులు ఎదుర్కోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన జయం. అంతే తప్ప మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దీని పక్షాన నిలబడిందని చెప్పనే భావన సరైనటువంటిది కాదు. రైట్. రఘునందన్ గారు, కరువు మీద డైరెక్ట్గా చర్చ వస్తే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయి, ప్రభుత్వం ఎదురుదాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్టీలన్నీ మూకుమ్మడిగా కాంగ్రెసే కాదు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రాన్నే విమర్శిస్తాయి, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది కాబట్టి. దానికంటే ఇది బెటర్. కరువు మీద చర్చ కంటే, కరువు మీద పార్టీలు చర్చతో రావడం కంటే ఉత్తరాఖండ్తో స్తంభించిపోవడం బెటర్. రాజకీయ పార్టీలు మన అసెంబ్లీలో కూడా అయ్యే చూస్తాం, ఏ రకంగా స్తంభించిపోతుంది. 2 సార్లు వాయిదా, 3 సార్లు వాయిదా, 4వ ఆ పూటకి ఇంటికి. అందుకే ప్రభుత్వం కూడా ఈ పార్టీలని 1కి 10 సార్లు నచ్చజెప్పి కరువు దిశగా తీసుకెళ్ళలేదా, కరువు చర్చ దిశగా అనిపిస్తుంది. ఇవాళ సభ చూస్తే మాత్రం అదే ఇంప్రెషన్ వచ్చింది, బీజేపీ కూడా ఇదే కావాలేమో అనిపించింది. వెంకటకృష్ణ గారు, వ్యక్తులుగా మీకుండే అభిప్రాయాలను మేము గౌరవిస్తాం. మీకు అట్లా కనబడితే దానికి ఎవరేం చేయలేరు. అట్లా చాలా స్పష్టంగా ప్రభుత్వం పార్లమెంటు నడపాలనుకుంది, ప్రతి అంశం మీద చర్చ జరగాలని కోరుకుంటుంది. దానికి చర్చించడానికి అపోజిషన్ పార్టీ సిద్ధంగా లేక మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పిన రూల్స్ అన్ని డివియేట్ చేసి చర్చ మేము చెప్పిన రీతిలోనే, మేము కోరుకున్న రీతిలోనే జరగాలని కోరుకుంటే దానికి అర్థం ఉండదు. గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రోల్. మీరు చెప్పినట్టు నడవదు, అక్కడ ప్రతిపక్షం చెప్పినట్టు గవర్నమెంట్ నడవదు. గవర్నమెంట్కి ఉండే ప్రయారిటీస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇందాక వారు మాట్లాడితే చెప్తా ఉన్నారు, సుప్రీంకోర్టు చెప్తే కానీ మీరు పనిచేస్తలేరు. దేశంలో 12 రాష్ట్రాలలో కరువులు వచ్చినాయి. కరువు నరేంద్ర మోడీ గారి వల్ల రాలేదు. కరువు ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు వస్తూ ఉంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎన్ని మెజర్స్ చేయాలో అని తీసుకుంటున్నారు. నీళ్లు లేకపోతే ఆఖరికి ప్రత్యేకమైన రైలు వేసి నీళ్లు కూడా పంపుతూ ఉన్నారు. గవర్నమెంట్ తీసుకోగలిగినటువంటి ప్రయారిటీస్ అన్నీ తీసుకుంటా ఉంది. ఉపాధి హామీ కూలీ పని దినాలు పెంచినారు, వేతనాలు పెంచుతూ ఉన్నారు, డబ్బులు రిలీజ్ చేసినారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన రీతిలో స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని మంచినీళ్ళు కూడా సప్లై చేస్తూ ఉంది. కరువు మీద చర్చ వద్దని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పింది? ఎక్కడ పారిపోయింది కేంద్ర ప్రభుత్వం? చర్చ స్టార్ట్ చేసేందుకు మేము సిద్ధంగా ఉంటే ఉత్తరాఖండ్ గురించి ఒక లైన్ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అది సుప్రీంకోర్టు ముందట మ్యాటర్ పెండింగ్ ఉంది, సబ్జుడిస్ అవుతుంది, మనం మాట్లాడొద్దని స్పీకర్ గారు ఒక మాట అన్నారు. లేదు మాట్లాడదాం, మాట్లాడండి, నో ఇష్యూ. ఎవరు సేవ్ డెమోక్రసీ అని ఎవరు స్లోగన్స్ ఇస్తారు? ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన వాళ్ళ, ఈ దేశంలో 100 సార్లు 356 ఆర్టికల్ను దుర్వినియోగం చేసిన వాళ్ళు సేవ్ డెమోక్రసీ అంటారా? ఎట్లా మాట్లాడతారు వెంకటకృష్ణ గారు? మీలాంటి పెద్దలు కూడా మీకు కరువు మీద చర్చించడానికి ఇష్టం లేదు కాబట్టి మీరే ఉత్తరాఖండ్ చర్చ జరగాలనుకుంటున్నారు. ఉత్తరాఖండ్ చర్చ జరగనియండి. కపిల్ సిబాల్ రానియండి, నాని పాల్కివాలా రానియండి, అరుణ్ జైట్లీ రానియండి, కోర్టులో నడుస్తుంది, కోర్టులో తేల్చుకోండి. 27వ తారీఖు దాకా ఆగండి. నిజంగా 356 ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా ఉత్తరాఖండ్లో అంటే అరుణ్ జైట్లీ గారు సుదీర్ఘంగా దాని మీద వివరణ చెప్పినారు. ద్రవ్య వినిమయ బిల్లు వినియోగం ఫెయిల్ అయిన తర్వాత అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తన 9 మంది ఎమ్మెల్యేలను తాను కాపాడుకోలేక అక్కడ ఏదో జరిగి వాళ్ళ సొంత పార్టీలో జరిగినటువంటి ఇబ్బందిని తీసుకొని వచ్చి బీజేపీ మీద పెడతారండి. అక్కడ జరిగింది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు. ఒక ముఖ్యమంత్రిని తీసేసి ఇంకొక ముఖ్యమంత్రిని పెట్టినారు. ఆయన వర్గానికి ప్రాధాన్యత లేదు, ఈయన వర్గానికి ప్రాధాన్యత లేదు. కరువు మీద సీరియస్గా ఉంటే బీజేపీ విష్ణు గారు అన్న దాంట్లో కరెక్టే, తప్పేం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పేదాకా మీరు సోయలేదా మీకంటే నిజంగానే సోయలేదు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే కదా ఉపాధి హామీ నిధులు విడుదలైనవి. అందువల్ల ఒక మాట దయచేసి అడిగా మీరు అంటే మీరు కూడా 2 మాటలు అనండి, తప్పేం లేదు. అయితే బీజేపీకి సీరియస్నెస్ లేదు కరువు మీద అనడానికి కారణం, ఒకవేళ నిజంగానే వీళ్ళు ఉత్తరాఖండ్ టాపిక్ తీసుకొచ్చినప్పుడు అది కోర్టులో ఉంది మాట్లాడడం అని అంటే కుదరదు. ముందు కరువు మీద మాట్లాడదాం, 2 డేస్ 3 డేస్ మాట్లాడిన తర్వాత, లేదా 1 డే అట్లీస్ట్ చర్చ జరిగిన తర్వాత నెక్స్ట్ టాపిక్ని తీసుకుందాం అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యేవాళ్ళేమో. అసలు మేము టేకప్ చెయ్యం అనడంతో ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది కదా. మీకు ఇష్టం లేదా టాపిక్ తీసుకోవడం అనేది అలిగేషన్. ఇలా ఎన్నో తారీఖు వెంకటకృష్ణ గారు? 22కి 27కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? ఇలా డేట్ ఎంత? 25. ఇలా 25, 27 ఎన్ని రోజులు ఉంది సార్? ఎల్లుండి వస్తుంది కదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కింది కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ హైకోర్టులు కొట్టేసినవి చూసినాం, హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ వెంకటకృష్ణ గారు దాని మీద మీరు చర్చ పెట్టదలుచుకుంటే నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టినాడు వచ్చి ఇలా ప్లే కార్డు పెట్టుకుని సేవ్ డెమోక్రసీ అంటాడు.
ఆర్టికల్ 356ను 100 సార్లు కాబట్టి ఉపయోగించడం కానీ అర్హత లేదు. అరే ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు. నన్ను చెప్పనియండి, మీరు ఎవరు పెట్టిరు ద్రవ్య వినిమయ బిల్లు? అసెంబ్లీలో ఎవరు పెట్టుకున్నారు? గవర్నమెంట్ ఎవరిది? మేమేమన్నా మీ శాసనసభ్యుల దిక్కు వచ్చినామా? మేము మాట్లాడినామా? మీ పార్టీలోంచి నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఏడాది క్రితం వరకు ముఖ్యమంత్రి ఉన్నాయని బయటికి పోతున్నాడు. ఆయనకు మంత్రి పదవి వేయలేదనో, ఆయనకు సరైన గుర్తింపు లేదనో, ఆయన 9 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పక్కకు పోయి దుకాణం పెట్టుకున్నాడు. మీరు మీ స్పీకర్ గారు తీసుకున్నటువంటి ఒక తప్పు నిర్ణయానికి లీగల్ ఇంప్లికేషన్స్ 100 ఉంటాయి. ఎవరో ఒకరు మాట్లాడితే ఇందాక చెప్పినారు, హైకోర్టు మొట్టికాయలు వేసింది, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తను చేయాల్సిన పని తను చేయమని ఉండ్రి. 450 మంది జడ్జిలను రిక్రూట్ చేసుకోమని ఉండ్రి. లక్షల కోట్లు పెండింగ్లు ఉన్నాయి కేసులు, దాని గురించి చేసుకోమని పని. వాళ్ళ పని వాళ్ళు చేయకుండా అలా అని చెప్పేసి ప్రజలు పట్టించుకోవద్దంటారా ఏంటి? ఎవరన్నారు అన్నమాట? నేను అన్నానా? ముందు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ తర్వాత వాళ్ళ పని వాళ్ళని చేసుకోమనండి అంటే ఈ టాపిక్స్ వీటిలో ఎంటర్ కావద్దు, వీటి జోలికి రావద్దు అన్నట్టుంది మీ వెంకటకృష్ణ గారు. వాళ్ళు చెప్తేనే మీరేదో ఉపాధి హామీ పనులు నిధులు రిలీజ్ అయినాయి. డెఫినెట్ సరే, అది మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? 2 రోజులు వరుసగా సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తేనే ఉపాధి హామీ విడుదలయ్యాయి రాష్ట్రాలకి 12,000 కోట్లు. వెంకటకృష్ణ గారు, కరువు మీద సమీక్షించాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్రాలు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. మంచినీళ్ళు ఉన్నాయా, పశువులకు గ్రాసం ఉందా లేదా, ఇంకేమైనా జరుగుతుందా చూడాల్సింది వాళ్ళు. ఓవరాల్గా సమీక్ష చర్చ జరగాల్సినప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలి. మీరు అన్నట్టు ఒక 10-12 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి దానికి చర్చ కేంద్రం సిద్ధంగా ఉంది. రవి గారు, ఇవాళ పార్లమెంటులో కరువు మీద చర్చ జరుగుతుందని ఆశపడడం అందరూ చేసే పని, తప్పులేదు కూడా. కానీ జరిగింది వేరే. అక్కడ ఉత్తరాఖండ్ మీద చర్చ జరగొద్దా అంటే జరగాలి, ఉత్తరాఖండ్ మీద జరగాలి, అరుణాచల్ మీద జరగాలి. అసలు ఓవరాల్గా ఈ ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఇదంతా చర్చ జరగాలి. బట్ ప్రయారిటీ ఏది ఇప్పుడు అని అంటే కాంగ్రెస్కి ఏమో ఉత్తరాఖండ్ ప్రయారిటీ, బీజేపీ ఏమో అంటే నేనంటే వ్యక్తిగతమైన అభిప్రాయంగా కనిపించింది రఘు గారికి. సార్ మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ ఎవరి ప్రయారిటీ ఏంటి? అంటే ఒకటి, ప్రభుత్వాలకు మీరు అన్నట్టుగా సభలు ప్రతిష్టంభనతో బయటపడడం అనేది ఒక వ్యూహంగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఒక విధమైన మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరుగుతుంటుంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎక్కడో ఏదో జరిగిందని, ఉత్తరప్రదేశ్లో ఏదో ఘటన జరిగిందని, చివరికి ఒక దశలో బీజేపీ ఆత్మహత్య చేసుకొని మనం ఊరికే సభను చేస్తున్నాం, ఇది న్యాయంగా మనకే నష్టం, మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చిన ఉదాహరణ కూడా మనం చూసాం. ఇక్కడ అయితే ఒకటి, మీరు ఇందాక నేను చెప్తున్న దాంట్లో కరువు చాలా తీవ్రమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపలేదు కాబట్టి మీరు నిద్రపోతారా, మీరు స్పందించారా అని సుప్రీంకోర్టు చాలా సూటిగా కేంద్రాన్ని 1-2 సార్లు అడిగింది. ఇక్కడ ఇంకో అదనపు విషయం కూడా ఉంది, రఘునందన్ గారు గమనించాల్సింది. ఒక రాష్ట్రంలో వస్తే ఆ రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో వస్తే ఆ రాష్ట్రం, దేశంలో సామూహికంగా మొత్తం దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయి అన్ని చోట్ల వస్తుంటే జాతీయ సమస్య జాతీయ విపత్తుగా మారిపోయింది. జాతీయ విపత్తుగా మారిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్న 4-5 బాధ్యతల్లో ముఖ్యమైనది అది. అందువల్ల వాళ్ళు వెంటనే దీని మీద ఒక అత్యవసర సమావేశం జరిపి, మీరు ఒకటి గుర్తించండి, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, బ్రేక్ ఇన్ ఇండియా ఇట్లాంటివి చాలా వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో దాన్ని రఘురామరాజన్ ప్రస్తావించాడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రస్తావించాడు, చాలా వేదికల మీద ఇది చర్చకు వస్తుంది. మన రాష్ట్రాల్లో కూడా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని మాట్లాడుతుంటే వడదెబ్బకి ఇంతమంది అన్ని చోట్ల కంటే ఎక్కువ చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు అని. కాబట్టి కరువు మీద ఉండాల్సిన స్పందన లేదు, ఉపాధి హామీ మీద కూడా లేదు, సభ బయట కూడా లేదు. ఉపాధి హామీని మొదట కోత కోయాలి, అది చర్చలు జరిగాయి, తర్వాత సవరించుకున్నారు. ఇవన్నీ కూడా బహిరంగంగా తెలిసిన విషయాలే. అయితే మీరు అంటున్న దాంతో నా తేడాలు ఏంటంటే రాజ్యాంగం కూడా చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ప్రభుత్వాలు రామారావు గారిని పడగొట్టినా ఆంధ్రప్రదేశ్లో లేదు ఇంకో చోట బొమ్మని తీసేసినా ప్రతిసారి కూడా ఈ జాతీయ రాజకీయాల్లో భారతదేశం ఫెడరల్ దేశం కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ సార్లు తెచ్చింది. ఆ మాటకు వస్తే ఎక్కువ కాలం వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దాదాపు 99 సార్లు, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు జరిగింది మన ఉత్తరాఖండ్లో 91 సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పాలన విధించింది రాష్ట్రాల్లో. అవును, అంటే అప్పుడు ఇంకా సర్కారీ కమిషన్లు ఇంకా చాలా లేవు, అప్పుడు ఇంకా గుత్తాధిపత్యం చలామణి అవుతుంది, నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. దాని మీద ఇప్పుడు వారు అంటున్నారు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో చర్చకు రావడానికి ముందే ప్రజల సభలో చర్చకు రావాలి. న్యాయ వ్యవస్థ సాంకేతికంగా రాజ్యాంగానికి కస్టోడియన్, మన మిత్రుడు న్యాయవాది కదా, తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది రాజ్యాంగానికి కస్టోడియన్ ఎవరంటే సుప్రీంకోర్టు. వాళ్ళు దాని మౌలిక స్వభావాన్ని కాపాడాల్సి ఉంటుంది. మీ పని మీరు చేసుకోండి, మీ తీర్పులు మీరు రాసుకోండి. నిన్ననే 2 పెద్ద నాటకే చూసాం. ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి ఆయన ఏడిస్తే ఈయన ఓదారుస్తుంటే అసలు ఈ దేశంలో న్యాయానికి ఎంత అన్యాయం జరుగుతుంది రా బాబు అనిపించింది నాకు. అందుకని ఇక్కడ అది కూడా సభలో తప్పకుండా చర్చకు వస్తుంది. మీరు అన్నట్టు ప్రభుత్వం కనుక ఒక సమావేశం జరిపినప్పుడే ఒక వ్యూహంతో
అందరినీ కలుపుకొని ఇలా ఇలా చేద్దామని చేస్తుంటే చాలా బాగుండేది. సభాపతులు కూడా చేయడం లేదు. దురదృష్టం ఏంటంటే సభాపతులు కూడా ఆ విధమైనటువంటి సమన్వయ పాత్ర నిర్వహించి సరే ముందు ఇది చేద్దాం ఇట్లాంటివి చేయొచ్చు. వాళ్ళు కూడా పరోక్షంగా రైట్. చేస్తున్నారు. పుల్లారావు గారు. దీంతో విలువైన సమయం పుల్లారావు గారు, ఇక్కడ సభలో ఒక్క మాట చెప్తాను. అఖిలపక్షం తర్వాత ప్రధాని ఒక ప్రకటన చేశారు ఉదాహరణకు ఈ రోజు. అందులో ఎక్కడ కరువు గురించి మేము చర్చించాము. గత సమావేశం మై పాయింట్ ఈస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ గురించి ఎత్తిందా, లేకపోతే ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధమా, లేక బీజేపీని వాళ్ళని లాగేసిందా, ఇదంతా చర్చ జరగాలి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారనే చర్చ జరగాలి. దాన్ని ఎవరు కాదన్నారు. కానీ టాప్ ప్రయారిటీ దేనికి ఉండాలి ఇవాళ అంటే అసలు వీళ్ళ అంశాల్లో ఎక్కడ కూడా కరువు లేదు సార్. పుల్లారావు గారు, ఇక్కడ సభలో ఇవాళ స్టార్ట్ అవుతున్నప్పుడు కరువు లేదు, రైట్. కనీసం సభ బయట నిన్న న్యాయాధికారులు ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. అవసరం, ఈ దేశంలో న్యాయం ఎలా జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, చర్చ జరిగింది. మరి ముఖ్యమంత్రులు అందరినీ పిలిచి కరువు మీద చర్చ జరగాలి కదా. దాని మీద ఒక సదస్సు, ముఖ్యమంత్రుల ఒపీనియన్, మీ రాష్ట్రాల్లో ఎలా ఉంది, ఏం చేద్దాం అనేది జరగాలి. అది జరగలేదు ఇంతవరకు, అది జరగలేదు. న్యాయాధికారుల సదస్సు జరిగింది, దాని మీద ఆయన ఎవరో కన్నీరు పెట్టినారు, ఈయన ఎవరో ఓదార్చారు, రైట్. ఇదంతా ఓకే, ఇదేదో షో జరిగింది చూశాను నన్ను మనం. కానీ వాట్ అబౌట్ డ్రౌట్ అనేది చర్చకు సమాధానం లేదు. అది కదా ఇంపార్టెంట్. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ పొరపాటు ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ పొరపాటు కూడా ఉన్నది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా తీసుకుంటే అన్ని వేరే వేరే పార్టీలు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి తోచలేదు, సెంట్రల్ గవర్నమెంట్కి తోచలేదు. ఈవేళ విపరీతమైన కరువు ఈ పరిస్థితి ఈ దేశంలో ఎందుకు వచ్చింది? వేలాది లక్షలాది కోట్లు ఇరిగేషన్ మీద మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో అన్ని స్టేట్స్ కంటే ఎక్కువ డ్యాములు ఉన్నాయి, ఎక్కువ వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ కరువు ఏంటి? అది ఎంత మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటి, మోడీ గారికి ఏంటి తీసుకుని ఇది తప్పు ఎక్కడ జరిగింది, ఎలా దిద్దారు, ఇలాంటిది అస్తమానం ఎందుకు వస్తుంది? వ్యవసాయం గురించి వస్తుందా, వ్యవసాయం లేక వస్తుందా ఏంటి? ఈ అవకాశం మిస్ అవ్వింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిస్ అవ్వారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిస్ అవ్వింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, చిన్న విషయాలు ఉత్తరాఖండ్ అనుకోండి, అరుణాచల్ అనుకోండి, కోర్టులకు వెళ్ళాక దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ ప్రజలు మంచినీళ్ళు లేకుండా చచ్చిపోతున్నారు, వేడి దెబ్బకి చచ్చిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఈవేళ కూడా ఆఫ్రికా తప్ప, ఎక్కడో ఆఫ్రికాలో తప్ప ఎక్కడా జరగకుండా మన భారతదేశంలో జరుగుతుందంటే పొలిటికల్ పార్టీదే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి గిల్టీగా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా గిల్టీగా ఉన్నది. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని దీని మీద డిస్కషన్ చేస్తున్నాం. ముఖ్యమంత్రులందరినీ పిలిచి అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు నరేంద్ర మోడీ గారు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. ప్రజల పరిస్థితికి అక్కర్లేదు, ఎలక్షన్ అలాగో గెలుస్తాం అని ఒక వ్యూతో మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు. రైట్. రఘునందన్ గారు, సుప్రీంకోర్టులో ఉన్నంత మాత్రాన ఈ టాపిక్ని మేము చర్చించడం అనేది ఎంతవరకు సమర్థనీయం? ఎందుకంటే రాజ్యాంగం కూడా ఇంపార్టెంటే, డెఫినెట్గా కరువు రాజ్యాంగం రెండు ఇంపార్టెంట్. మన రాజ్యాంగం మనం కాపాడుకోవాలి. వాళ్ళు అడిగారు, కనీసం ముందు వాళ్ళు అన్నదాన్ని యాక్సెప్ట్ చేసి 1 డేనో 2 డేనో చేసి ఉంటే పోనీ అట్లనన్నా వచ్చేదేమో అనుకోవడానికి. అసలు కోర్టులో ఉంది కాబట్టి మేము దీన్ని చర్చించడానికి అవకాశం లేదు. కోర్టులో ఉన్న అంశాలు ఇంతకుముందు చర్చించలేదా? చర్చించినాం, చాలా చర్చించారు కదా. మరి ఇది కోర్టులో ఉంది, సబ్జుడీస్ అవుతుందనే వంక పెట్టుకోవడం ఎందుకు అనేది ఇది ఒక పెద్ద చర్చ ఇవాళ దేశం అంతటా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, అభిప్రాయాలు అనేవి మారుతూ ఉంటాయి, జడ్జిల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, కింది కోర్టులో మారుతాయి, పై కోర్టులో మారుతాయి, ఆ తర్వాత కోర్టులో కూడా మారుతాయి. అభిప్రాయాలు డిఫరెంట్గా ఉండొద్దని నేను చెప్పట్లేదు. అక్కడ ఇంతకుముందు చర్చించలేదంటే చర్చించడం అనేది నేనే చాలా స్పష్టంగా చెప్తున్నాను మీకు. ఎల్లుండే ఉంది కదా కేసు, ఎప్పుడో 6 నెలల తర్వాతనో 7 తర్వాతనో ఉంది, మనం చర్చిస్తూ ఉంటే అది కాదు. హైకోర్టులో జడ్జిలు ఎవరైతే సంతకం పెట్టాల్సి ఉన్నారో వాళ్ళు ఇంకా పెట్టలేదు, అది అట్లే పెండింగ్ ఉంది. జడ్జిమెంట్ కాపీ ఇంకా డెలివర్ కాలేదు. జడ్జిమెంట్ కాపీ డెలివర్ కాకుండా కోర్టులో జడ్జిలు మాట్లాడిన దాన్ని బట్టి మీడియాలో వచ్చేసింది, దాన్ని బట్టి పోయినారు, ఆయన ముఖ్యమంత్రి అయినారు, మంత్రులు అయినారు, క్యాబినెట్ నడుస్తూనే ఉంది. బట్ ద ప్రెసిడెంట్ రూల్ వాజ్ సస్పెండెడ్ అని జడ్జి సంతకం పెట్టినాడా? ఆర్డర్ కాపీ బయటకు వచ్చిందా? ఆర్డర్ కాపీ బయటికి రాకముందే మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి గారు ఎట్లీజ్ చేస్తారు? సో మెనీ కాంప్లికేషన్స్ ఆర్ దేర్ వెంకటకృష్ణ గారు. ఇక్కడ ఎవరు సరిగ్గా ఉన్నారు, ఎవరు సరిగ్గా లేరు అనేది చర్చ పెడితే ఇంక మీరు ఒక 2 గంటలు ఒప్పుకుందంటే వీల్ గో ఆన్ టు ద డీటెయిల్ సబ్జెక్ట్. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆ విషయంలో.
గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసిన సందర్భం లోపల అంటే రాష్ట్రపతి పాలన కానీ 356 కానీ ఆ రోజుకి ఈ రోజుకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అక్కడ వాళ్ళు పెట్టినారు 100 సార్లు కాబట్టి మీరు పెడతారా? సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం ఉంది కాబట్టి 100 సార్లు పెట్టినారు. మీరు 5 ఏళ్ళే పరిపాలించారు కదా, మీరు ఇప్పటికే పెట్టినారు కదా 5 సార్లు అనేది రవి గారు లాంటి పెద్దలు విమర్శిస్తుంటుండొచ్చు. ఇష్యూ ఆడ టైం కాదు, అక్కడ సందర్భం అవసరం ఉండ. సరే చంద్రశేఖర్ గారు పెట్టారా, ఇంకెవరు పెట్టారా, డీటెయిల్ అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు పెట్టారని అర్థం. సరే ఇప్పుడు పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏ రాజ్యాంగం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ రాజ్యాంగం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం పోవాలని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆ రకంగా పోతున్నారా పోతలేరా, ఆ రకంగా గవర్నర్లు రికమెండ్ చేస్తున్నారా, గవర్నర్లు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నారా, పొరపాటు చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఎక్కడ ఏ రకంగా ఎట్లా సవరణలు సూచిస్తుంది అనేది మనం చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం. జడ్జ్మెంట్స్ ఆర్ ఓవర్ రూల్డ్ బై టైం అని చెప్తా ఉంటాం. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టిన సందర్భానికి ఇంకొక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టిన సందర్భానికి ఇందాక రామారావు గారి పేరు ప్రస్తావించినారు. ఆ రోజు సందర్భానికి ఈ రోజు ఉత్తరాఖండ్ సందర్భానికి ఏమైనా రాష్ట్రపతి పరిపాలన పెట్టడానికి పొంతనుందా? ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలు బయటికి పోయి గవర్నమెంట్ స్పీకర్ మాకు అవకాశం ఇవ్వలేదు, మేము ఓటింగ్ కోరాము, డివిజన్ అడిగాము, డివిజన్ రానివ్వలేదు అన్నారు. అక్కడ బయటికి పోయారా, బయటికి పిలువబడ్డారా అనేది రాష్ట్రపతి వాళ్ళు పెట్టలా అసలు. వేరే కీలుబొమ్మ ముఖ్యమంత్రిని ఎక్కించారు, తర్వాత ఆయన నిలవగానే ఆయన దించేశారు. చెప్పింది ఏంటంటే దాని తర్వాత లేదు, వెంటనే రామారావు ప్రమాణ స్వీకారం చేయించారు. రామారావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. జరిగింది. నేను అంటుంది ఏంటంటే దాని తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కీలకమైన మార్పు వచ్చింది. ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రపతి పాలనతో చెలగాటమాడడం కష్టమైంది. నిజాన్ని 2005లో 1997లో కూడా ఆ తర్వాత కూడా 2 సార్లు, ఇప్పుడే కాదు, రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టులు ఓవర్ రూల్ చేసినటువంటి సందర్భాలు ఇది ఒక్కటే కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొట్టేయలేదని కూడా గుర్తించాలి. హైకోర్టు తీర్పు ఏదో మాకు తెలియదు కాబట్టి మేము తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నాం, స్టే చేస్తున్నాం అన్నారు. స్టే చేయడం తప్ప ఇక్కడ 2 కోట్లకు మధ్యలో పెద్ద తేడా ఉందని కూడా మనం చెప్పడానికి ఏం ఆస్కారం లేదు. రవి గారు ఒక పాయింట్ నేను స్ట్రైట్గా రైజ్ చేసిన లీగల్ ఇష్యూకి సమాధానం చెప్పమనండి. జడ్జి గారు సంతకం పెట్టలేదు, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తాడు, మంత్రివర్గం వచ్చేస్తుంది. రవి గారు మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ బీజేపీని తప్పుపట్టి మాట్లాడే రకంగా మాట్లాడడం అనేది బాధాకరం. నేను అడుగుతుంది హైకోర్టు జడ్జి సంతకం పెట్టి మీ కాపీ ఇయ్యకంటే ముందే కొత్త ముఖ్యమంత్రి ఎట్లా వస్తాడు? జస్టిఫైబుల్ రఘు, ముద్రలేయడం చాలా సులభం. నేను ముద్రలేయట్లేదు. మీరు ఎగ్జిక్యూటివ్లో మీరున్నారు, బీజేపీ ఉంది కేంద్రంలో కానీ ఇంకో చోట కానీ, మరి అదంతా మీకు తెలియకుండా జరగలేదు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి రాష్ట్రపతి మీద కూడా కామెంట్ చేసిన కోర్టు మేము రాష్ట్రపతి పాలనని రద్దు చేస్తున్నాం అని చెప్పిన కోర్టు జడ్జిమెంట్ కాపీ రాకపోవడం ఏంటి ఇప్పటిదాకా? అదే అడగాలి. పని చేయట్లేదా? నేను ఇందాక అదే చెప్పిన. నేను ఎవరిని అడగాలి సార్? నేను కాదు కదా. నేను ఇందాక ఎవరు అడగాల్సింది? ఎవరు? కేంద్రం కదా. మీ తరఫున అడగాలి, సుప్రీంకోర్టు అడగాలి. అన్నది కరెక్టే, సుప్రీంకోర్టు అడగాలి. వెంకటకృష్ణ గారు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని నేను ఇందాక చెప్పింది. అందుకని నువ్వు ఒక ఆర్డర్ ఇస్తావు, జడ్జిమెంట్ మీద సంతకం పెట్టావు, 15 రోజుల దాకా టైం తీసుకుంటావు. కేంద్రం పని కదా. కేంద్రం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది సార్, మేము కోర్టులను గౌరవిస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టులో అప్పీల్ తెచ్చుకోవాలి కదా. దేని మీద అప్పీల్? జడ్జి సంతకం పెట్టకపోతే ఎవరు తీసుకొచ్చుకుంటాడు? యు కాంట్ డిమాండ్ ద జడ్జెస్, యు కాంట్ డిమాండ్ ద జడ్జెస్. చిన్న బెయిల్ కాపీ లేట్ అవర్స్ లో వస్తే ఈవినింగ్ మేఘాల మీద రిజిస్ట్రార్ దగ్గర కాపీ తీసుకొని పరుగులు తీస్తారు, రిలీజ్ చేస్తారు. ఇంత పెద్దది రాష్ట్రపతిని తప్పుపట్టి రాష్ట్రపతి ఎవరిని అడగాలి? నాకు అర్థం సొల్లు కబుర్లు చెప్పి మీటింగ్ లో కంటి తుడుచుకున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిని అడగాలి. సుప్రీంకోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్ అడగాలి. ఎట్లా సంతకం పెట్టకుండా నువ్వు జడ్జిమెంట్ హాల్లో ప్రొనౌన్స్ చేస్తావు? నోటికి వచ్చిన మాటలు ఎట్లా మాట్లాడతావు నువ్వు రాష్ట్రపతి మీద? హౌ డేర్ యు ఆర్? Why can't you speak the same speaking order? కేంద్ర మంత్రివర్గం సంతకం పెట్టాలి ఆయన జడ్జి. కేంద్ర మంత్రివర్గం 5 గంటలకు పెట్టలేకపోతే 7 గంటల దాకా కూర్చొని సంతకం పెట్టుకోవాలి. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తున్నానని చెప్పిన కామెంట్ చేసి జడ్జిమెంట్ బయటికి రాలేదు. ఇంకా సంతకం పెట్టారో లేదో పుల్లారావు గారు, ఇది ఎవరిని అడగాలి అర్థం కావట్లా. ఇంత భయంకరమైన వ్యవస్థ. అవును, నిజంగా కూడా చర్చ జరగాలి పార్లమెంట్లో న్యాయ వ్యవస్థ మీద, రాష్ట్రపతి మీద చేసిన కామెంట్స్ మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్ మీద కానీ, లేకపోతే ఉత్తరాఖండ్లో జరిగిన ప్రజాస్వామ్య హననం మీద కానీ దేని మీదనే చర్చ జరగాలి. రాష్ట్రపతి పాలన రద్దు చేస్తున్నానంటాడు జడ్జి గారు, రాష్ట్రపతిని కూడా మేము సమీక్షిస్తామంటాడు జడ్జి గారు, కానీ ఆ కాపీ బయటికి రాదు.
అంటే ఊరికే కబుర్లు చెప్పుకున్నారా వీళ్ళు? మీరు కాదు, మీరు అడిగిన ప్రశ్నకి రఘునందన్ గారు చెప్పారు, కొంచెం కోపంగా చెప్పినట్టుగా ఉన్నారు. సుప్రీం కోర్టు జవాబు చెప్పాలి. ఆ జడ్జి చీఫ్ జస్టిస్ ఎలా మాట్లాడాడు, రాష్ట్రపతిని ఎలా దూషించాడు, ఎందుకు దూషించాడు, ఆల్రెడీ ఇప్పటికే సుప్రీం కోర్టు కమెంట్స్ లో చెప్పింది ఇంత తొందరగా ఇంత సీరియస్ ఇష్యూని ఇలా తీయటానికి వీలు లేదని చెప్పటం స్టే ఇచ్చారు. పార్లమెంట్ లో హైకోర్టు చేసిన జడ్జి గురించి దాని గురించి పర్సనల్ క్యారెక్టర్ అయితే దాని గురించి మాట్లాడవచ్చు. ఈ జడ్జి చీఫ్ జస్టిస్ ఎక్స్ట్రాగా ఎప్పుడు జరిగింది రాష్ట్రపతి మీద కూడా ఆయన కమెంట్ చేసినందుకు సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు కనుక యాక్షన్ తీసుకోకపోతే రేపు సుప్రీంకోర్టు జడ్జెస్ను కూడా మళ్ళాంటి వాళ్ళు దూషిస్తే మళ్ళీ వాళ్ళకి దిక్కుండదు. ఈవేళ ఉత్తరాఖండ్లో మంచి జరిగింది, చెడ్డ జరిగింది, సరిగ్గా చేశారు, 9 మంది ఎమ్మెల్యేలు పారిపోయారనే విషయం కాదు. ఎలాగ రాష్ట్రపతిని దూషించారో మన కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మీద వెళ్ళేది. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ లో ద కింగ్ కెన్ డూ నో రాంగ్, రాజా అనేవాడు తప్పు చేయలేడు. అంటే అర్థం ఏంటంటే అతను చేసిందంతా ఎవరైతే కరెక్టే. ప్రెసిడెంట్ హీ కెనాట్ మేక్ ఎ మిస్టేక్. అదే అతను కెనాట్ మేక్ ఏ చేసిందే మిస్టేక్ correct. అంటే అతను చేసిందంతా కరెక్టే, అలా అది కాదు, అంగీకరించారు. కరెక్ట్ కరెక్ట్. అది మన కాన్స్టిట్యూషన్. నేను రాయలేదు, మీరు రాయలేదు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మీద బ్రిటిష్ పార్లమెంటరీ పద్ధతి మన దగ్గర ఉన్నది కాబట్టి రాష్ట్రపతి యాక్షన్స్ ఒక జడ్జి క్రిటిసైజ్ చేయలేడు. గవర్నమెంట్ అంటే అన్నావు కానీ రాష్ట్రపతిని కూడా డిబేట్ లోకి తీసుకురావడం చాలా తప్పు. ఏమన్నా గవర్నమెంట్ చేయగలిగితే ఆ జడ్జిని ఇంపీచ్ చేయటానికి గ్రౌండ్స్ ఉన్నాయా లేదా చూసి ఇంపీచ్మెంట్ చేస్తే జ్యుడిషియరీతో గొడవ వస్తుందని చేయకపోవచ్చు. కానీ ఇది ఇంపీచ్ చేసే తప్పు ఆ చీఫ్ జస్టిస్ చేశాడు, రాష్ట్రపతిని దూషించడం అని మాత్రం నా అభిప్రాయం. రైట్ రవి గారు, ఇక్కడ మనం మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు మనం చర్చించిన ఈ మొత్తం వ్యవహారంలో కేసుకు సంబంధించి మాట్లాడితే లేకపోతే 9 మంది ఎమ్మెల్యేలను ఎవరు లాగారు, ఎలా వెళ్ళారు అని మాట్లాడితే సబ్జుడీస్. ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో సబ్జుడీస్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో పార్లమెంట్లో వాళ్ళు అడుగుతున్నది అదే. ఖచ్చితంగా మీరు అన్నది అదే. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు అక్కడ మోడీ గారు చేయొచ్చు, లేకపోతే న్యాయశాఖ మంత్రి చేయొచ్చు, లేదా అరుణ్ జైట్లీ గారు చేయొచ్చు, ప్రభుత్వాన్ని సమర్థించుకోవచ్చు. అసలు చర్చే అవసరం లేదు. సబ్జుడిస్ అంటాం అనేది అది హాస్యాస్పదం అవుతుంది. అప్పుడు అత్యున్నత చట్టసభకు విలువ లేకుండా పోతుంది. ఇప్పుడు జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. అయితే పుల్లారావు గారు చెప్పినంత నేను కొంచెం విభేదిస్తున్నాను. ఎందుకంటే 2005లో కూడా రాష్ట్రపతి పాలనను కొట్టివేసిన ఉదాహరణలు ఇదివరకు కూడా 2-3 ఉన్నాయి. నిర్దిష్టంగా నిర్దేశక సూత్రాలు కూడా బొమ్మాయి కేసులో కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల రాష్ట్రపతి కూడా తప్పు చేయొచ్చు అన్నారు. అంతే, రాష్ట్రపతి ఘోరం చేశారు, ఈ రాష్ట్రపతికి బుర్రలేదు, అది ఇది సుప్రీంకోర్టు ఏమన్నారు, హైకోర్టు ఏమనలేదు. రాష్ట్రపతి కూడా తప్పు చేయొచ్చు అన్నారు. రాష్ట్రపతి కూడా రాజ్యాంగం నుంచి అధికారం తెచ్చుకోవాల్సిందే. భారతదేశంలో ఏ వ్యవస్థ అయినా ఇంక్లూడింగ్ ది ప్రెసిడెంట్ షుడ్ డిరైవ్ దేర్ పవర్స్ ఓన్లీ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి నోబడీ ఈజ్ అబౌవ్ క్రిటిసిజం. అయితే ఆ క్రిటిసిజం సరైందా కదా సుప్రీంకోర్టు రేపు చెప్పాలి, ఇంతవరకు చెప్పలేదు కదా. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ వ్యవధిని దుర్వినియోగం చేయొద్దు అని కూడా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పింది. మనం ఎంతసేపు అంటే పరిస్థితి ఎంత దిగజారి ఉంది, రాజకీయ పరిస్థితి ఎంత కలుషితంగా ఉందంటే హైకోర్టుతో లాగే సుప్రీంకోర్టు కూడా ది గవర్నమెంట్ ఆఫ్ ది డేను మందలించి హెచ్చరించాయి, మీరు దీన్ని దుర్వినియోగం చేయకండి అని. మరి ఈ విషయం సభలో చర్చకు రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకు చర్చించరు? ఈరోజు మీరు అన్నట్టుగా పొద్దున కాదు మధ్యాహ్నం చర్చిస్తూ ఉండొచ్చు. ఈ కరువు, రాజ్యాంగ సమస్య, ఈ రెండింటి మీద చర్చకు సిద్ధపడి వెంటనే చేంబర్లోనే ఇంకో చోటు చేసి ఒక సభను ఒక క్రమంలోకి తేకుండా మొత్తం సమయాన్ని వృధా చేయడం అనేది ఒక రాజకీయ వ్యూహం లాగా కనిపిస్తుంది తప్ప వారానంటే ఎట్లాగ ఎల్లుండి వస్తుంది కదా, ఆ తర్వాత మనకే ఒకవైపేమో ఇది కోర్టులో ఉంది కాబట్టి మేము చర్చించాం అని కరాఖండిగా చెప్తారు. అరుణ్ జైట్లీ గారు చెప్పారు, వెంకయ్యనాయుడు గారు చెప్పారు, అన్నీ చెప్పారు. ఇంకో స్పీకర్ కూడా సబ్జుడీస్ అవుతుంది. అదే మంత్రివర్గం చెప్పిన దాన్ని బట్టి స్పీకర్ గారు కూడా అదే చెప్పారు, సబ్జుడీస్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని. కానీ అది చెబుతూనే మళ్ళీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్తారు, ఉత్తరాఖండ్లో జరిగిన దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకవైపేమో చర్చించమంటారు, ఒకవైపేమో అది పూర్తిగా కాంగ్రెస్లో అంతర్గత లుకలుకల ఫలితం తప్ప మాకేం సంబంధం లేదు అని మళ్ళీ కౌంటర్ కూడా ఇస్తారు. సమర్థించుకోవడం, కాంగ్రెస్కి కౌంటర్ ఇవ్వడం. అంటే ఒక చర్చించమన్నప్పుడు అసలు దాని జోలికి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు అవును సార్, ఇప్పుడు
వాస్తవంగా అయితే హైకోర్టు చెప్పిన తర్వాత జడ్జిమెంట్ కాపీ నెట్లో పెట్టలేదు, జడ్జి గారు సంతకం పెట్టలేదు అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎందుకని సుప్రీంకోర్టుకు పోయింది? అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విశ్వాస పరీక్షకి ఎందుకని అనుమతించకుండా దాన్ని నిలుపుదల చేయడం కోసం సుప్రీంకోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా పార్లమెంటుకు సంబంధించి ఏ అంశమైనా సరే స్పీకర్ గారి అనుమతితో పార్లమెంటులో చర్చించడానికి రూల్స్ ఒప్పుకుంటాయి. దాన్ని తప్పించుకునే విధానంతో మాత్రమే సబ్జుడిస్ అని చెప్పారు. ఖచ్చితంగా పార్లమెంట్ స్పీకర్ గారు అనుమతి తీసుకుని ఏ అంశమైనా సరే, కోర్టులో ఉన్నటువంటి అంశమైనా సరే అక్కడ మాట్లాడటానికి పార్లమెంట్కి హక్కు ఉంది. ఆ హక్కును ఉన్నప్పటికీ కూడా డబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. జైట్లీ గారు ఏం చెప్పారు? సబ్జుడిస్లో ఉందన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారు? అది మాకు సంబంధించిన అంశం కాదు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. మరి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు, హైకోర్టు చెప్పినప్పుడు ఎందుకు సుప్రీంకోర్టుకు పోయి విశ్వాస పరీక్షకి అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఖచ్చితంగా అక్కడ మోడీ గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వాల మీద ఒక కక్ష సాధింపు ధోరణితో అక్కడ ఏదైనా చిన్న ఉన్నటువంటి విభేదాలు ఏమైనా ఉంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని పెద్దదిగా చేసి గవర్నర్ గారి సిఫార్సు, క్యాబినెట్ ఆమోదము, తర్వాత క్యాబినెట్ సిఫార్సు, రాష్ట్రపతి గారికి పంపడం, ఇంత తతంగం జరుగుతున్న తర్వాత లాస్ట్లో డెడ్ ఎండ్ ఆఫ్ ది డెమోక్రసీకి ప్రాథమికంగానే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు, ఇది ఏకపక్ష నిర్ణయము. మోడీ గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి అంశం కానీ, కరువుకు సంబంధించినటువంటి అంశం కానీ, రెండింటిలో కూడా క్లారిఫికేషను అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడి, లేదా బయట మాట్లాడి వారు చేయాల్సిన బాధ్యత ఉంది తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడమో, లేకపోతే కోర్టుల మీద సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకొచ్చి అక్కడ విశ్వాస పరీక్ష, బల పరీక్షకి అవకాశం లేకుండా చేయడమో, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కిందే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. వారు ఒక మాట అన్నారు, సుప్రీంకోర్టుకి ఎందుకు పోయినారని. మీరు ఏది పడితే అది కామెంట్ చేసినారు కాబట్టి సుప్రీంకోర్టుకు పోతాం. కేంద్ర కేబినెట్ నిర్ణయం అది రాష్ట్రపతి సంతకం పెట్టినటువంటి నిర్ణయము. ఆర్టికల్ 356ను పోయించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టినాము. దాన్ని మేము రద్దు చేస్తున్నామని మీరు మాట్లాడినారు కాబట్టి ఖచ్చితంగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పోతారు. ఆధారం ఏది? ఏది? జడ్జి గారు సంతకం పెట్టలేదు. ఏ ఆధారం ఉందని రాసినారు మీరు? మీరు ఏ ఆధారం ఉందని రాసినారు? పోయారు ఏమన్నా? కాదన్నా, హైకోర్టులో జడ్జిమెంట్ రాలేదన్నారు. ఏ జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టుకి పోయారు? ఆయన మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుని పోయినాం. ఏ జడ్జిమెంట్ వచ్చిందని మీ వాడు ముఖ్యమంత్రి అయ్యండి? మళ్ళీ ఏ జడ్జిమెంట్ వచ్చిందని ఆయన సీఎం అయ్యండి అంటున్నా. ముందు మమ్మల్ని ప్రశ్నించే కంటే ముందు మీరు ఏ జడ్జిమెంట్ వచ్చిందని ఆయన సీఎం అయ్యండి, ఏ జడ్జిమెంట్ వచ్చిందని ఆయన సీఎం అయ్యింది అంటున్నా. రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది కదా. జడ్జి సంతకం పెట్టకపోతే రాష్ట్రపతి పాలన అమల్లో ఉందా? జడ్జి సంతకం పెట్టకపోతే రాష్ట్రపతి పాలన అమల్లో ఉందా? ఈయన ముఖ్యమంత్రి ఎట్లా కూర్చున్నాడు కుర్చీలో? కొత్త కేబినెట్ ఎట్లా వచ్చింది? అంటే జడ్జిలు ఏది మాట్లాడినా మేము వినాలి, మీరు జడ్జిలు ఏది చెప్పినా మేము వినాలి, మీరేం చెప్పినా వినాలి, ఇంకొకరు టీవీ ఛానల్లో ఏం చెప్పినా వినాలి, కానీ ప్రభుత్వం మాత్రం ఏం పని చేయొద్దు. బడే చెప్తారు విష్ణు గారు. మీరు సుప్రీంకోర్టుకు పోయి 100% యూ హావ్ రైట్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఒక హైకోర్టు జడ్జి ఏది పడితే అది మాట్లాడితే ఖచ్చితంగా పోతాం. ఇట్ ఈస్ అవర్ ప్రిరాగేటివ్. హైకోర్టే చెప్తుంది 30 రోజులు మీకు టైం ఇస్తాను. రేపు కేసులో మీకు నాకు శిక్ష పడేది రామ్లాల్ గారు ఏ విధంగా మనం వ్యతిరేకించామో, ఏ విధంగా ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా రామ్లాల్ గారి చర్యని ఏ విధంగా వ్యతిరేకించారో ఈ రోజున మరి అదే విషయాన్ని మీరు సమర్థించడం ఎంతవరకు సమంజసం? రామ్లాల్ గారు ఒక ముఖ్యమంత్రి గారి కుర్చీని లాక్కొని అబ్రప్ట్గా ఆయన ఇంకో దేశంలో ఉన్నప్పుడు ఇంకొకరిని ఆయనకు నచ్చిన ఆయనను ముఖ్యమంత్రి చేసుకున్నారు. దాన్ని ఖండించినాం. ఉత్తరప్రదేశ్లో మీరు రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు సందర్భం వేరు. కర్ణాటకలో మీరు విష్ణు గారు దయచేసి మీరు చెప్పింది జనానికి పోయింది, నేను చెప్పేది పోనివ్వండి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ యూపీఏ పెట్టిన రాష్ట్రపతి పాలన ఏంది? ఉత్తరప్రదేశ్లో మీరు పెట్టిన రాష్ట్రపతి పాలన ఏంది? ఇవాళ ఉత్తరాఖండ్లో ఏ సందర్భంలో పెట్టినామనేది మీరు వినండి దయించి. గతంలోకి పోయి చర్చ కాదు, ఉత్తరాఖండ్ విషయంలో అక్కడ ఏం జరిగింది, హైకోర్టు మీద సుప్రీంకోర్టుకి పోయింది అంశం ఏంటి, పార్లమెంటులో ఎందుకు చర్చించలేదు, ఆ విషయాల మీద ముందు మనం మాట్లాడుకుందాం ప్రాథమికంగా. రైట్, అదే విషయాలు మాట్లాడుతా ఉన్నాం. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఎందుకు పోయినామంటే జడ్జి సంతకం పెట్టే కంటే ముందే ఆడ ముఖ్యమంత్రి వచ్చినాడు, కొత్త కథ పెడతా ఉన్నాడు, మరోసారి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, రాష్ట్రపతి సంతకం అమల్లో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదు అని చెప్తూ మేము సుప్రీంకోర్టుకు పోయినాం. అదేమన్నా మీకు తప్పు అనిపిస్తే 27వ తారీఖు నాడు జడ్జిమెంట్ వస్తుంది. 9 మంది జడ్జీలు 9 మంది జడ్జీలు 356
అమలు చేయడంలో నియమ నిబంధనలు అమలు చేయడంలో నియమ నిబంధనలు పెట్టారు. చదువుకున్నాం మేము అందరం, చదివి వచ్చినాం ఆ జడ్జిమెంట్. నిజంగా భావించాల్సి కూడా జడ్జిమెంట్ చదివి వచ్చినాం. మొత్తం ఎపిసోడ్ నిజానికి పుల్లారావు గారు పార్లమెంట్లో ఏది ప్రయారిటీ కింద తీసుకోవాలి చర్చ అనేది కాస్త ఇటు వచ్చింది మన చర్చలో. సరే వస్తే వచ్చింది మంచిదే, రాజ్యాంగం గురించి కాబట్టి మనం కూడా వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. కానీ ఆశ్చర్యం వేస్తుంది, ఒక పక్క జడ్జిమెంట్ కాపీ ఏముందో తెలియదు, అది రాలేదు కాబట్టి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది, రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటుంది, 27వ తారీఖున తీర్పు చెబుతాం, అప్పటి వరకు స్టే ఇస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. జడ్జిమెంట్ కాపీ రాకుండానే ఎలా స్టే చేశారో అర్థం కాదు. అండ్ లీగల్గా ఐఎమ్ నాట్ లీగల్ ఎక్స్పర్ట్, అది ఎలా వచ్చిందో తెలియదు. ఒక మాట సార్ వినండి దయచేసి, పుల్లారావు గారు మీరే చెప్పండి. ఇంకొక వైపేమో జడ్జి గారు సంతకం పెట్టకుండా ఎలా వెళ్తారు అని బీజేపీ ప్రశ్నిస్తుంది, కాపీ ఎందుకు ఇవ్వలేదని బీజేపీ ప్రశ్నిస్తుంది. దేన్ని ఆధారం చేసుకుని కోర్టుకు వెళ్ళారో తెలియదు. అక్కడేమో దేన్ని ఆధారం చేసుకుని మళ్ళీ హరీష్ రావత్ ముఖ్యమంత్రిగా మళ్ళీ వచ్చి కూర్చోబోయాడో అక్కడేం జరిగిందో తెలియదు. మరి ఇంత ఫన్నీనా, ఇంత పెద్ద తీర్పులో, ఇంత పెద్ద కేసులో ఇన్ని మలుపులా? ఈ మలుపులకి ఏమైనా అర్థం ఉందా? ఫస్ట్ పాయింట్, 5 ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ఆయన చీఫ్ జస్టిస్. ఎక్కడో మారుమూల హిమాలయాల్లో ఉన్నాడు ఆయన. ఆ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇందులో ఆయనకేం హద్దు లేకుండా మాట్లాడేశాడు. ముందల నుంచి నేను అదే చెప్తున్నాను. ఆయన జడ్జిమెంట్ గురించి నేను అంటలేదు, కానీ ఎలాగిచ్చాడు జడ్జిమెంటు, ఎలా మాట్లాడాడు, ప్రవర్తన ఏంటని తప్పకుండా సుప్రీంకోర్టు నుంచి మెసేజ్ వెళ్ళి ఉంటుందా ఇద్దరు జడ్జెస్కి, ఎలాగిచ్చావు, ఏంటి, మీరు ఏం మాట్లాడారు, చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అనగానే ఇంకా ఆర్డర్కి సంతకం పెట్టకుండా కూర్చున్నాడు. ఓపెన్ కోర్టులో చెప్పాడు కాబట్టి జడ్జి, ఓపెన్ కోర్టులో మాట్లాడాడు కాబట్టి ఇక అందరూ ఇదే ఆర్డర్ అని వెళ్ళి శుభ్రంగా హరీష్ రావత్ గారు పరిగెత్తుకుని వెళ్ళి చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్నాడు. అది ఎవరు ఆప్ చేయలేదు. ఆ డీజీపీ, ఆ చీఫ్ సెక్రటరీ, గవర్నర్ కూడా ఆప్ చేయలేదు. గవర్నర్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, ఢిల్లీ పోలీస్ కమిషనర్గా వెళ్ళాడు గవర్నర్గా. ఆయన ఎలాగ ఆప్ చేస్తాడు, ముఖ్యమంత్రి కేవల్కేడ్లో కాన్వాయ్లో సెక్రటేరియట్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు. సో ఇదంతా సుప్రీంకోర్టు నా ఊహ, సైలెంట్గా మెసేజ్ మాత్రం వెళ్ళింది చీఫ్ జస్టిస్కి, నువ్వు లైన్ దాటావు అనేక ఈవేళ ఆ హిమాలయన్ ఐసులాగా కూర్చుని సంతకం పెట్టకుండా కూర్చున్నాడు. ఇదొక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనాలా, బఫూన్ సర్కస్ అనాలా, ఇది నిజంగా ఎక్కడికి వెళ్తుంది అది మనం అందరూ ఆలోచించుకోవాలి. ఇక మీదట ఎవరైనా రిటర్న్ ఆర్డర్ లేకుండా మాత్రం ఈ పని చేయరని మాత్రం మనం ఊహించవచ్చు. న్యాయమూర్తుల నంబర్ తక్కువగా ఉంది, బడ్డీని పెరిగిపోయిందని చీఫ్ జస్టిస్ కన్నీరు పెట్టుకున్నారేమో, కానీ న్యాయ వ్యవస్థ ఇలా ఉన్నందుకు ప్రజలు కన్నీరు పెట్టుకోవాలి. ఇందులో సుప్రీం ప్రజలకి అసలు న్యాయమూర్తుల మీద వాళ్ళు రోజు ప్రవర్తన చూస్తే అసలు వీళ్ళు మూర్తిలా ఏంటో అని అందరికీ ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ దాని ప్రక్షాళన, దాని గురించి మనం చాలా చర్చించవచ్చు అనుకోండి, అది ఇప్పటికిప్పుడు అయిపోయే విషయం కాదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మేము తీర్పు ఇవ్వడానికి మా దగ్గర లిఖిత ప్రతి లేకుండా చేయలేమన్నారు తప్ప అసలు అక్కడ చెప్పిన దానికి ఏం విలువ లేదని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. అది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రఘునందన్ గారు చెప్పినా చెప్పకపోయినా ఆ ప్రాతిపదిక మీదనే కేంద్రం అక్కడికి పోయింది, లేకపోతే కేంద్రం వెళ్ళడానికి ఏదో ప్రాతిపదిక కావాలి కదా. నిజంగా అయితే ఈ దేశంలో ఘోరమైన రాజకీయ ఘర్షణలు జరిగాయి, సభల్లో జరిగాయి. పాయింట్ కూడా వినండి దయచేసి, కేంద్రం వెద్దుందని చేసి ముందే హరీష్ రావత్ కవియట్టేశాడు. నేను కాదంటలేదు, అదే అంటే ఎట్లా ఇది జడ్జిమెంట్ కాపీ కాదంటున్నా, నేను అదే చెప్తున్నా. ఈ దేశంలో ఘోరమైన ఘర్షణలు జరిగాయి, ముఖ్యమంత్రులు ఆపడాలు, ధర్నాలు జరిగాయి. కాబట్టి కేంద్రమే కనుక నిజంగా ఈ కోర్టు తీర్పు దీనికి విలువ లేదని భావించుంటే హరీష్ రావత్ని ఆపడానికి ఏమీ వెనకాడరు. అందులో ఉత్తరప్రదేశ్కి అలాంటి గొప్ప గొప్ప సాంప్రదాయాలు, తలలు బాగా కొట్టుకొని మైకులు కొట్టుకున్న ఇది కూడా ఉంది. కాబట్టి అక్కడ ఏదో న్యాయపరమైన చిక్కు, రాజకీయంగా ఒక అనైతికత కూడా వెంటాడుతుండొచ్చు, రాజకీయమైన సందిగ్ధం కూడా దాన్ని వెంటాడుతుంది. ఈ 2 కారణాల వల్లనే వాళ్ళు ఒక అడుగు వెనక్కేసి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. లేదు నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ఉదాహరణకు ఏమవుతుందండి, 4 రోజులే కదా బల పరీక్ష జరిగిన తర్వాత ఎట్లాగూ మీరు సగం మందిని లాక్కున్నారు కదా, ఈ 4 రోజుల్లో ఏమంత కొమ్మ మునుగుతుందని మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారంటే ఏముంది, అది రాజకీయ నిర్ణయమే కదా. న్యాయపరంగా చూస్తే బల పరీక్ష చేయమన్నారు, అంతేగాని రద్దు చేయమని పునరుద్ధరించి
మీరు రావత్తునే చేయండి, మీరు చేసింది ఘోరమని హైకోర్టు ఏం చెప్పలేదు. హైకోర్టు బలపరీక్ష సభా వేదిక మీద చేయమని చెప్పింది. దానికి పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు కదా. అభ్యంతరం కాబట్టి ఎందుకు తెర వెనుక వచ్చిందంటే, రాజకీయాలు చాలా నడిచాయి. ఈ నడిచిందని హైకోర్టు అభిశంసించింది, సుప్రీంకోర్టు కూడా పరిగణనలోకి తీసుకుంది. మనం గుర్తించాలి, సుప్రీంకోర్టు కేంద్రానికి క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఇవ్వడం అంటే క్లీన్ చిట్ ఇవ్వడం క్లీన్ కాదు చిట్ కదా. ఇవ్వలేదు, హెచ్చరిక కూడా చేసింది. మీరు మళ్ళీ ఈ విషయంలో మీరు ఇట్లాంటి మంతనాలు తెరచాటు వ్యవహారాలు పాలన ఎత్తేయడాలు చేయకండి, ఇవి మీరు చేయకండి అని కూడా చెప్పింది. అందుకని ఇదే కొత్త అనుభవాన్ని ఇస్తుంది. మరింత మనం కానీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా జరిగింది ఇప్పుడు కదా. జనాలకి అందరికీ ఉత్తరాఖండ్ తెలియాల్సింది కాదు ఏంటంటే కదా. వెంకటకృష్ణ గారు, అక్కడ స్పీకర్ తీసుకున్న నిర్ణయంలో ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్కి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినాడు, 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చేసినారు. అక్కడ ఆయనకేమో ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఇస్తాడు స్పీకరు, ఈ 9 మందికేమో ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం లేదు అని ఒకటే స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తాడు. దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తాం? ఇన్ని నీతి వాక్యాలు చెప్తున్నారు కదా పెద్దలందరూ, వాళ్ళందరూ కూడా అవినీతులు కాదు, న్యాయస్థానం హైకోర్టుని అన్నది అడుగుతున్నాం. నీతిలే ఉంది. మీరు మేము అదే పదే హైకోర్టుని మీరు అడుగుతా ఉన్నాం. don't మేము అదే overjump. హైకోర్టుని అడుగుతున్నాం రవి గారు, మిమ్మల్ని ఎందుకు మరి అనుకుంటారు? పెద్దల నీతులు ఎందుకు ఇక్కడ? అదే పెద్దదే కదా, కోర్టు అంటే మరి పెద్దది అదే, కదా సార్. అందుకనే కోర్టును గౌరవించి అదే మరి చెప్తున్నాం చేయకండి మేము. మీరు. అన్ని నీతి వాక్యాలు చెప్పినటువంటి హైకోర్టు మరి ఆ స్పీకర్ అదే సభలో అదే రోజు జరిగినటువంటి ఒకటే సంఘటనలో ఒకరికి ఓటు అక్కించి 9 మందికి డిస్క్వాలిఫై చేస్తున్నటువంటి సందర్భాన్ని కోర్టు ఎందుకు ప్రస్తావించదు? అవే దాన్ని ఏదో గొప్ప విషయంగా హైకోర్టు జడ్జి అంటే ఆయన చెప్పింది ఏదో అయిపోతుంది, దానివల్ల ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని అభిశంసించింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఉరిదీస్తుంది, ఏముంది ఆయనకున్న పవర్? పుల్లారావు గారు చెప్పారు, నిజంగా నేనే ఆ స్థానంలో న్యాయశాఖ మంత్రి ఉంటే తెచ్చాడు అభిశంసించి పంపిద్దుంటి. కానీ ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇట్లాంటి పెద్దలందరూ ఏమంటారంటే, చూసినావా ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చిండు కాబట్టి ఇంపీచ్మెంట్ చేసిరు అని మాట్లాడతారు. ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ప్రభుత్వానికి. మనం ఇక్కడ కూర్చొని చాలా చెప్పొచ్చు వెంకటకృష్ణ గారు. నేను చట్టాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ ఒకటే రోజు జరిగినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో ఒక ఎమ్మెల్యేకు ఓటు హక్కిస్తూ 9 మందిని డిస్క్వాలిఫై చేసిన స్పీకర్ని ఏం చేయాలి? ఏ రాజ్యాంగం స్పీకర్ను కాపాడుతుంది? ఏ రాజ్యాంగం ప్రకారం స్పీకర్ ఆ రూలింగ్ ఇచ్చిండు? మీరు స్పీకర్ని ప్రశ్నించలేరు, స్పీకర్లను కోర్టుకు పిలవద్దు, స్పీకర్ని అంశాంశించలేరు, మరి ఏం చేయాలి? ఏం చేయాలి? వారు అన్నారు ఒక సమస్య వచ్చినప్పుడు కొత్త మూలాలు వస్తాయి, కొత్త సమాధానం వస్తుంది. ఇప్పుడు రానియండి, స్పీకర్ కూడా చేతులు కట్టుకొని నిలబడమని దాని రేపు కోర్టులో నిలబడి సమాధానం చెప్పు. ఎట్లా బీజేపీ ఎమ్మెల్యే కోట ఇచ్చినావు, ఎట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేసినావు? అంటే ఇప్పుడు రాజకీయ ఫిరాయింపుల విషయాలు రాజ్యాంగం చెప్పింది కదా సార్ ఫిరాయింపు చేయొద్దని. అంటే ఈ మొత్తం స్పీకర్ కూడా చాలా వివాదాస్పదమైన స్పీకర్ చేసిన తప్పులకే కదా కోర్టు వచ్చింది. ఇప్పుడు స్పీకర్ చేసిన తప్పులకే కదా సార్ ఇవాళ కోర్టు మొదలైంది అక్కడ ఉన్న ప్రభుత్వము. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తూ ఉత్తరాఖండ్ దాకేందుకు, హైదరాబాద్ లో చూడట్లేదా, మనం ఆంధ్రప్రదేశ్ లో చూడలేదా, తెలంగాణలో చూడలేదా? మన ఇష్టానుసారం జడ్జీల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యాఖ్యలు చేసి అసలు ఇంత నీతి బాధ్యత కారణమైనటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మటుకు ఉపేక్షిస్తే ఇంకా అర్థమే ఉంది. అందుకనే కదా ముందు కేంద్రం ఎస్ఆర్ బొమ్మాయిలా ఇచ్చినట్టుగా బల పరీక్ష సభా వేదిక మీద జరిగితే చాలు. 9 మంది మీ వైపు వచ్చారు, ఎటు మీ ప్రభుత్వమే గెలుస్తుంది. ఓటకు లేదని స్పీకర్ ఇచ్చిన రూలింగ్ పెట్టుకొని అది రేపు నిలబడదండి. హైకోర్టు చెప్పింది వాళ్ళు బల పరీక్షకేమో 9 మంది ఉండొద్దు, బల పరీక్ష అయిపోయి హరీష్ రావత్ ముఖ్యమంత్రి అయినాక అది కోర్టులో తెలుసుకొని రమ్మని చెప్తారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇప్పటి వరకు ఇది ఒక 93 కానీ 93 ఇప్పటి వరకు అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇప్పుడు ఈ కేసులో ఏమైనా వింతగా చెప్పారనుకోండి, ఇక నుంచి ఇది ల్యాండ్ మార్క్ అవుతుంది. అడ్డగోలు ఫిరాయింపులు ఏకపక్షంగా రాష్ట్రపతి పరిస్థితుల్ని మాత్రమే స్పీకర్ల పాత్ర మీద తప్పులు ఎంచుతున్న వాళ్ళు అంతకంటే ముందు జరిగిన తప్పుల సీక్వెన్స్ తప్పు మొదలెక్కడైంది మొదలు కాలేదు. స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ ప్రభుత్వం తప్పు అని చెప్తా ఉన్నాం మేము. మీరు తప్పు చేసిన తర్వాత మమ్మల్ని మాట్లాడొద్దు అంటే ఎట్లా? స్పీకర్ తప్పు చేసినాడు, ఆ 9 మందికి ఓటాకు లేదంటాడు, వాళ్ళు డివిజన్ అడిగితే ఓటింగ్ లేదంటాడు, బిల్లు పాస్ అయిపోయింది. తప్పులు చేసి ఈ ఎపిసోడ్ లో స్పీకర్ ది వివాదాస్పదమైన పాత్ర సందేహం లేదు. అయితే ఈ 9 మంది ఎలా బయటకు వెళ్లారనే దానికంటే ముందు వచ్చే ప్రశ్న కదా. ఈ స్పీకర్ ఎప్పుడు వివాదాస్పదం అవుతుందంటే 9 మందిని మేము లోపరుచుకుంటే మా దిక్కున్న ఒక్క నడిదికెట్లా పోనిస్తాం? అది ముందు 6 నెలల ముందు కాదు. ఈ సంఘటన రోజా ఆయన అటువైపు వెళ్ళాడు, అటువైపు సంతకం పెట్టాడు.
రఘునందన్ గారు తెలంగాణలో తెలంగాణలో రోజు ఏం జరుగుతుంది. జరిగింది కాదు కదా, 10వ షెడ్యూల్ ప్రకారం 3వ వంతు లేకుండా Right. డిస్క్వాలిఫై అవ్వాలి కదా. ఇక ఈ అవుతారని వాదిస్తున్నారు ఇక కదా ఈ మీరు. కరువు కాలం అయిపోయేంత వరకు కరువు మీద చర్చ లేదనుకోవచ్చా మనం? ప్రభుత్వం దీన్ని గాలి వదిలేసినట్టు అనుకోవచ్చా? అంటే తప్పకుండా చర్చ చేస్తారండి. ఎందుకంటే మీడియాలో, దేశంలో పబ్లిక్ ఒపీనియన్లో ఇంత పరిస్థితి ఉన్నప్పుడు మీరు చిల్లర విషయాలు టేకప్ చేస్తున్నారు, పనికిరాని విషయాలు టేకప్ చేస్తున్నారు అని ఒక ఒపీనియన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ డిస్కషన్ కరువు మీద సొల్యూషన్స్కి మాత్రం టేకప్ చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పుడైనా గవర్నమెంట్ కూడా లేచి ఇనిషియేటివ్ తీసుకోవాలి. గవర్నమెంట్ రాష్ట్రాల మీద వదిలేయకుండా ఇది దేశవ్యాప్తంగా, ఇందాక రవి గారు కూడా అన్నారు, ఒక 12-13 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఒక నేషనల్ ఇష్యూ కాబట్టి తప్పకుండా దీనికి ప్రయారిటీ ఇచ్చి ముందరికి వెళ్ళకపోతే చాలా సీరియస్గా మన దేశంలో లక్షలాది మంది దెబ్బతినేస్తున్నారు. ఈ విషయం మీద డిస్కషన్ జరగాలి, మీడియా ముందరికి తీసుకొస్తుంది. రైట్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పుల్లారావు గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు, అలాగే రఘునందన్ గారు, రవి గారు అండ్ విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డెఫినెట్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.